హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే చాలా రుచిగా ఉంటుంది. చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు. చాలా ఇష్టంగా కూడా తింటారు. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ వేడైనాక ఒక హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. అలాగే ఒక 2 లేదా 1 స్పూన్ వరకు నీళ్ళని వేసుకోండి. వేసుకునే బెల్లాన్ని కరిగేంత వరకు కరిగించుకోండి. ఇలా కాస్త తక్కువ నీళ్ళే వేసుకొని కరిగించుకోండి. అలా అయితే పాకం చాలా వేగంగా వచ్చేస్తుంది. వాటర్ ఎక్కువైతే కనుక కాస్త టైం అనేది పడుతుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోయినాక 1 కప్పు వరకు కొబ్బరి తురుమును వేసుకోండి. ఈ కొబ్బరి తురుమును కూడా మొత్తం బెల్లంలో కలిసే విధంగా కలిపేసుకోండి. నేను కొబ్బరి తురుము అనేది కాస్తంత పెద్దగా తురుముకొని పెట్టుకున్నానండి. ఇలా బెల్లం పాకంలో మొత్తం కలిసిపోయినాక 1 లేదా 2 స్పూన్ల వరకు పంచదారని కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. వేసుకునే పంచదార కూడా ఈ కొబ్బరి తురుములో బాగా కలిసే విధంగా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు దీనిని కుక్ చేసుకోవాలి. అలాగే ఇందులోనైతే కనుక ఒక పావు స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈలోపు అయితే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే వేరే కళాయి పెట్టేసుకోండి. ఆ కళాయి కూడా వేడైనాక 2 కప్పుల వరకు నీళ్ళను వేసుకోండి. 1 కప్పు రవ్వకి 2 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. ఆల్రెడీ సుజీ రవ్వ అయితే 1 కప్పుతో కొలిసి పక్క పెట్టుకున్నానండి. అలాగే 2 కప్పులు నీళ్ళు వేసినాక ఈ నీళ్ళు బాగా మరిగించేంత వరకు మరుగుతూ ఉండాలి. అలాగే ఈలోపు అయితే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకోండి. అలాగే సాల్ట్ వేసుకున్నాక ఒక 2 లేదా 3 స్పూన్ల వరకు పంచదారని వేసుకోండి. అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఒక పావు స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఇవన్నింటినీ బాగా మరిగేంత వరకు ఇలా రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా, రవ్వనైతే కొలిసి పెట్టుకున్నానని. ఆ రవ్వని కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే లమ్స్ ఏమీ లేకుండా బాగా ఉంటుంది రవ్వ. అలాగే ఇది మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనం వేసుకున్న బిర్యానీ ఆకుని తీసేయండి. ఈ స్టేజ్లో కాకుండా మరిగిన తర్వాత రవ్వ వేసే ముందు ఈ బిర్యానీ ఆకుని తీసేయండి. తీసేసినాక ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఈ రవ్వని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేయండి. కాసేపు అయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మూత తీసేసి ఈ రవ్వని మనం ఉడికించుకునే రవ్వని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా గట్టిగా ఇలాగా స్మూత్గా వచ్చేంత వరకు కలిపేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాస్త పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత బాల్లాగా అయితే తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనము కొబ్బరి తురుమునైతే పాకం పెట్టి ఉంచుకున్నాం కదా, దానినైతే మధ్యలో స్టఫింగ్ పెట్టేసి మొత్తం అంతా క్లోజ్ చేసేయండి. కాస్త స్టఫ్ అనేది ఎక్కువగానే పెట్టుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలా పెట్టుకున్నాక స్టఫ్ అంతా పెట్టేసినాక మొత్తం అంతా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకొని 2 చేతుల మధ్యలో పెట్టి నొక్కితే కనుక ఇలా అప్పాలాగా రెడీ అవుతుంది. ఇలా అన్నింటినీ రెడీ చేసుకోండి. ఇలా మొత్తం రెడీ చేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా అన్నీ రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈలోపు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసేసి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని, లేదంటే మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని 2 వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది. ఏదైనా స్పెషల్గా అంటే స్వీట్ చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలా 2 వైపులా మంచిగా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి అయితే పక్క తీసేయండి. తీసుకొని చల్లగా అయినా బాగుంటుంది, వేడిగా అయినా కూడా చాలా బాగుంటుంది. చల్లారినాక ఇంకా రుచి బాగుంటుంది. ఇలా ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.